వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద చర్చకు రాజేస్తున్నటువంటి అంశం గత 4-5 రోజులుగా ఏదైనా ఉంది అంటే అది యూట్యూబర్ ప్రశ్న రావణ్కు సంబంధించి. ప్రశ్న రావణ్కు ప్రస్తుతం అయితే 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు చాలా సీరియస్ సెక్షన్స్, దేశద్రోహం కింద యుఏపిఏ సెక్షన్ల కింద ఇవాళ కేసు నమోదవటం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సీరియస్గా పరిగణించినట్టుగా తెలుస్తుంది. అంటే వరుసగా 4 సార్లు బెయిల్ వచ్చేసరికి 5వ సారి ఖచ్చితంగా బెయిల్ రాకూడదు, ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి అని అనుకున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా యుఏపిఏ కింద చాలా సీరియస్ సెక్షన్స్. కాకపోతే ఇక్కడ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతాం. అంటే ఆయనకు సంబంధించినటువంటి మొత్తం బండారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండిపోయింది. సరే, మార్ఫింగ్ వీడియోలు అందామా, ఇంకోట మరోట ఇవన్నీ పక్కన పెడదాం. కాకపోతే ప్రస్తుతానికి నాకు తెలిసి దేశంలో ఇప్పటిదాకా ఏ యూట్యూబర్ మీద కూడా దేశద్రోహం కింద యుఏపిఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. కాకపోతే మొట్టమొదటిసారిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రశ్న రావణ్ మీద అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ మీద పెట్టినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ నెల 18 వరకు ప్రస్తుతం 14 రోజుల పాటు రిమాండ్ అయితే కోర్టు విధించింది. రావణ్ను నెల్లూరు జైలుకు పోలీసులు తరలించినటువంటి పరిస్థితి. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకే పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే 4 కేసుల్లో వరుసగా బెయిల్ వచ్చింది. 5వ సారి కూడా మళ్ళీ రాకుండా కోర్టు ఇవాళ రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది, ఎందుకు యుఏపిఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, వాట్ ఈస్ ద కేస్ అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి నిజంగానే రావణ్ మీద యుఏపిఏ సెక్షన్స్ పెట్టడం మీద కూడా పెద్ద ఎత్తున ఇవాళ కక్ష సాధింపు అన్న ఆరోపణలు తెర మీదకి వస్తుంది. నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా అలిగేషన్స్ చేస్తున్నారు. మరోవైపు గేమ్ మీరు ఆన్ చేశారు, గేమ్ ఎండ్ ప్రజలు చేస్తారంటూ కూడా ఆయన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. అట్లాగే రావణ్ భార్య అనూష తెర మీదకి వచ్చింది. చంపేస్తే ఆయన ఒక్కరిని కాదు, మా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయండి అంటూ కూడా ఆమె వీడియో రిలీజ్ చేయటం, అది కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ రావణ్ ఎపిసోడ్ ఏదైతే కేవలం జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే యూట్యూబర్ ప్రశ్న రావణ్ మధ్య జరిగినటువంటి ఒక వివాదం కాస్త ఇవాళ ఆ వివాదం టర్న్ తీసుకుందని చెప్పాలి. ఎందుకు టర్న్ తీసుకుందని కావాలా అంటే ఖచ్చితంగా యూట్యూబర్ రావణ్ గతంలో చేసినటువంటి వీడియోలు, గతంలో చేసినటువంటి ఆయన అనేక వ్యాఖ్యలు ఇవాళ అతిపెద్ద చర్చను రాజేస్తా ఉంది. సోషల్ మీడియాలో సనాతన ధర్మం వర్సెస్ ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలాగా మారిపోయింది. అంటే ఇవాళ రావణ్ వర్సెస్ రాముడు లెక్క, రావణ్ వర్సెస్ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి యొక్క ప్రేమికుల మధ్య జరుగుతున్నటువంటి వారుగా కనిపిస్తుంది. సో గతంలో కూడా సనాతన ధర్మం వైపు నడుస్తూ ఆయన ఉన్నటువంటి రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా రావణ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తర్వాత ఇటువంటి కేసులు, తర్వాత ఆయన మీద అరెస్టులు ఇదంతా కూడా స్టార్ట్ అయ్యిందనే విషయం మనందరికి తెలిసింది. కాకపోతే ఇవాళ సోషల్ మీడియాలో కొంత రావణ్కి కొంత అరెస్టులు, యుఏపిఐ సెక్షన్స్ కింద కేసు నమోదవటం. సో ఇక్కడ యూట్యూబర్ ప్రశ్న రావణ్కి సంబంధించి జైలుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ వెనకాల స్క్రీన్లో ప్లే అవుతుంది. కాకపోతే జైలుకు తరలిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన జై భీమ్ అంటూ నినాదాలు చేసుకుంటానే జైలుకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. చూడండి, మనం చూసుకోవచ్చు. సపోర్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. బ్రో టేక్ కేర్. సో ఒక రకంగా కూడా ఆ చిరునవ్వు ఎక్కడ ఆయన ఫేస్లో నుంచి తొలగలేదు. మరోవైపు ఆయన చాలా కాన్ఫిడెన్స్గా, ఏమాత్రం భయం అనేది ఎక్కడ ఫేస్లో కనిపించట్లేదు. అంటే దేనికైనా రెడీ అన్నట్టుగానే ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో కేసు పెట్టారు, భయపడిపోవాలి, ఈ కేసుతోటే నెక్స్ట్ ఎవరు ప్రశ్నించడం ఆగిపోతుంది అన్నట్టుగా ప్రభుత్వం ఏమైనా భావించిందా, ఇవన్నీ కూడా చాలా చర్చ జరుగుతోంది. కాకపోతే ఎక్కడ కూడా ఆయన అయితే అన్నిటికీ సిద్ధంగానే పోయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అసలు ఈ ప్రశ్న రావణ్కి సంబంధించి అసలు యుఏపిఏ సెక్షన్స్ కింద ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? సహజంగా యుఏపిఏ కింద సెక్షన్స్ కింద కేసు నమోదు అయ్యింది అంటేనే రాజద్రోహం, దేశద్రోహం, అట్లాగే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా, టెర్రర్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, లేకంటే కనుక నక్సలైట్స్కి సంబంధించినటువంటి భావజాలానికి, సిద్ధాంతాలకి కొంత ప్రేరేపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే మాత్రమే ఇటువంటి చట్టాలు ఖచ్చితంగా పరిగణలోకి వస్తాయి. కాకపోతే మరి
ఈయన కేసు ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, మరి ఈయన వ్యాఖ్యలు నిజంగానే ఆ సెక్షన్స్కి వర్తిస్తుందా లేదా అనేది ఈ కేసు ఇన్ డెప్త్ అనేది ఖచ్చితంగా కోర్టులు నిర్ణయిస్తాయి. ఎందుకంటే మనం జడ్జి చేయలేం ఆ వ్యవహారాలు. నిజంగా రావణ్ అటువంటి వ్యాఖ్యలు మాట్లాడాడు, ఎందుకంటే మనం గతంలో నుంచి కూడా రావణ్ భాషని మనం ఎవరూ సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే ప్రశ్నించాలి, అట్లని చెప్పేసి అని దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, నేను గతంలో కూడా చెప్పాను. కాబట్టి రావణ్ మాట్లాడినటువంటి భాష మీద కొంత చర్చ జరుగుతోంది. ఇవాళ సనాతనవాదులందరూ కూడా రావణ్ సంబంధించినటువంటి ఎప్పుడైతే యుఏపిఏ కింద సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్కి పంపించారు. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే రావణ్ సంబంధించినటువంటి అది లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. అది అటన్నా తిరగచ్చు, కేల్ కథమన్నా కావచ్చు. ఇది చాలా సీరియస్ సెక్షన్స్, అంత ఈజీగా బెయిల్ వచ్చే సెక్షన్స్ అయితే కాదు. ఏది యుఏపీ కింద కేసు పెడితే మరి భవిష్యత్తులో సుప్రీంకోర్టు హైకోర్టుకి ఏమైనా అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు కనుక ఈ కేసులో నిజంగా రావణ్ ఏమి అటువంటి తప్పు లేదు అని కనుక కోర్టులు భావిస్తే తప్పితే దీని నుంచి బయటపడే అవకాశాలు అంత ఈజీగా ఉండదు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అన్నిటికీ సిద్ధపడే రావణ్ ఇవాళ అంత స్థాయిలో ఎదుర్కొంటున్నాడని చెప్పుకోవాలి. కాకపోతే నిజంగా ఇవాళ శ్రవణ్ గారు ఎవరైతే జడా శ్రవణ్ ఈయనకు సపోర్ట్గా గత కొంతకాలంగా 4 రోజుల పాటు వరుసగా బెయిల్స్ తీసుకొస్తున్నారంటే జడా శ్రవణ్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మరి అటువంటి సందర్భాల్లో జడా శ్రవణ్ గారు గత రాత్రి మాట్లాడారు. ఆయన ఎప్పుడైతే 14 రోజుల పాటు రిమాండ్ పడిందో నెల్లూరు సెంట్రల్ జైలుకి ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరు జోసెఫ్ని తరలించారు. ఆ సందర్భంగా శ్రవణ్ గారు మాట్లాడారు. శ్రవణ్ గారు మాట్లాడితే ఏమన్నారు, ఈయనను ఖచ్చితంగా బయటికి రిలీజ్ చేయకూడదు అంటూ కూడా 25 మంది అడ్వకేట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వచ్చారు. ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే నక్సల్ సంబంధించినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కూడా ఆయన శ్రద్ధాంజలి వహించారు హిడ్మాకి. అట్లాగే ఆయన కొంత నక్సల్స్కి సంబంధించినటువంటి భావజాలం సిద్ధాంతాలకు సపోర్ట్ చేశారు. మరి అందుకనే ఇవాళ ఆయన మీద ఖచ్చితంగా మరణశిక్ష విధించాల్సింది అంటూ కూడా న్యాయవాదులు వాదించారు ఈయనకు వ్యతిరేకంగా అని చెప్పడం అనేది ఒక రకమైనటువంటి సంచలనమైనటువంటి స్టేట్మెంట్గా చూడాలి. అంటే నిజంగానే ఇవాళ రావణ్కి మరణశిక్ష విధించేంత తప్పు చేశాడా అన్నది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే అంత సీరియస్గా అక్కడ కోర్టులో వాదనలు జరిగినాయి, గత రాత్రి అర్ధరాత్రి సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయంటే నిజంగా అదొక రకమైనటువంటి శోచనీయంగానే మనం భావించాలి. మరి నిజంగానే ఇవాళ మరణశిక్ష పడుతుందా, కోర్టులో ఏం తెలుస్తాయి, మరి ఈ కేసులో ఏం జరిగింది, ఏం జరగబోతా ఉంది అనేది నిజంగా ఆసక్తిని రేపుతోంది. కాకపోతే ఇవాళ ప్రధానంగా ఇటువంటి సెక్షన్స్ కింద అంత ఈజీగా ఆషామాషిగా బయటపడే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే ఇవాళ వీ సపోర్ట్ రావణ్ అన్న నినాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జై భీమ్ నినాదాలు, అట్లాగే వీ సపోర్ట్ రావణ్ అన్న నినాదాలు ఒకవైపు ఉంటే సనాతనకు సంబంధించినటువంటి సనాతన వాదులు కూడా వీఆర్ నాట్ సపోర్ట్ రావణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయన రామాయణంలో, భాగవతంలో, భారతంలో, అట్లాగే అప్పుడున్నటువంటి రాముడు సీత అప్పటి పాత్రలతో ద్రౌపది వస్త్రాభరణానికి సంబంధించినటువంటి కొంత హిందుత్వానికి సంబంధించి హిందుత్వ వ్యతిరేకగా హిందూ ద్వేషిగా ఆయన ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలను ఇవాళ సనాతన వాదులందరూ తెర మీదకి పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ వ్యాఖ్యలను కూడా మనం ఏమీ సమర్థించాల్సినటువంటి అవసరం లేదు బేసిక్గా. సో మనం యాజ్ ఏ న్యూట్రల్ పర్సన్గా మనం కనుక ఒకసారి చూస్తే కేసు పూర్వపరాలు ఏంటి, రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, రావణ్ మాట్లాడినటువంటి భాష ఏంటి అనేది ఒకటి. అయితే రావణ్ మాట్లాడినటువంటి భాష తప్పే కనుక అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మహాసేన రాజేష్కి సంబంధించినటువంటి ఆనాటి మాటలు కూడా ట్రోల్ అవుతున్నాయి. కాబట్టి ఒక వర్గం మీద కేసు పెట్టి కక్ష సాధింపు చేయటం కాదు, ఇంకొక వర్గం రాధా మనోహర్ దాస్ గారైనా లేదంటే కనుక ఇంకెవరైనా ఇటువంటి భాష దిగజారుడు భాష మాట్లాడుంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. మరి ఈయన మీద పెట్టాడు వాళ్ళు ఎందుకు ఎక్స్క్యూజ్ అన్న ఒక వాదన బలంగా సోషల్ మీడియాలో ఉంది. కాకపోతే ఇప్పుడు జడా శ్రవణ్ గారు ఏమంటారు ఒకసారి వినండి. వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణ శిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణ శిక్ష పడే కేసులు పెడతారని మొదటిసారిగా. సో ఇప్పుడు శ్రవణ్ గారు చెప్తున్నారు మరణ శిక్ష పడేలాంటి కేసులు. సో గన్నవరం పోలీసులు ఏం సెక్షన్లు పెట్టారు అని అంటే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం రావణ్ పైన సెక్షన్ 147, 148, 152, 192, 197/A/D, 353/1/B, బిఎన్ఎస్ సెక్షన్స్ 13, అట్లాగే 39 ఆఫ్ యుఏపిఏ. ఇంత కఠినమైనటువంటి సెక్షన్స్ రావణ్ మీద మోపడం జరిగింది. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణ శిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది.
ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు అలా ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్స్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవి పెద్ద పదవి కాదు. కోపం ఎక్కడికి పోదంట. ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా, నక్సలిజాన్ని ఇప్పుడే సపోర్ట్ చేసి కోపం ఎక్కడికి పోదు, నక్సలైట్లో కోపం ఉంటున్నారు, మరి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నక్సలైజ్ చేద్దాం. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈరోజు గత 5-6 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, సామాన్యుడు గమనిస్తున్నాడు, నిరుపేదలైనటువంటి వ్యక్తులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు, సాధారణమైనటువంటి గృహిణులు కూడా గమనిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఇంత వ్యవస్థను వాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇంకొక అరగంటలో జడ్జిమెంట్ వస్తుంది. రావణ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా, రావణ్ రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా రావణ్ మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ని జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషన్ సుగాలి ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. సో ఇవాళ మొన్నటిదాకా రావణ్ మీద 35 కేసులు అనుకున్నాం, కానీ ఇవాళ శ్రవణ్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి నేపథ్యంలో 100కు పైగా కేసులు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అట్లాగే 1 సంవత్సరం పాటు ఆయన్ని జైల్లో పెట్టేలాగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారంటూ కూడా ప్రభుత్వం మీద ఆరోపణలు శ్రవణ్ గారు, అడ్వకేట్ గారు చేస్తున్నారు. కాకపోతే ఇవాళ జడా శ్రవణ్ గారు చెప్పడం అట్లా ఉంచితే, ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలతో ప్రతి అంశాన్ని ఇవాళ ఆయన ఎప్పుడైతే ఏలూరులో జరిగినటువంటి దళిత గిరిజన మహాసభలో ఆ రోజు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యల్ని నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారే అని ప్రశ్న రావణ్ ఆ రోజు మాట్లాడినటువంటి నేపథ్యం. అట్లాగే ఆ రోజు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దానికి బేస్ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కూడా మళ్ళీ నక్సలిజం అంతం అయిపోదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి గతంలో వ్యాఖ్యల్ని ఇవాళ మన శ్రవణ్ గారు, అడ్వకేట్ శ్రవణ్ గారు ఇక్కడ కోట్ చేస్తున్నారు. అట్లాగే ప్రశ్న రావణ్ విషయంలో ప్రకాష్ రాజ్ గారు కూడా ఏమంటారు ఒకసారి వినండి. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యుఏపిఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది, కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు.
సో ప్రకాష్ రాజ్ గారు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఏంటి, మీరు ఆట ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలెట్టారు, మీ యొక్క ఈ ఆటకు ముగింపు ప్రజలు ఇస్తారు అని. అంటే ప్రజల తీర్పు, అల్టిమేట్ తీర్పు ఎవరు ఇస్తారంటే ప్రజలు తీర్పు ఇస్తారు అని. కాకపోతే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి ప్రశ్న రావణ్ ఇద్దరి మధ్య ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవాళ ట్రోల్ అవుతా ఉన్నాయి ప్రధానంగా. అయితే ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి. మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అని, ఆదివాసీ గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీ గిరిజన ప్రాంతాలు లేదు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి, వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో, సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్. Even I entertained getting into Naxalites. సో చూసారు కదా వీడియో. ఇప్పుడు ప్రశ్న రావణ్ యొక్క భార్య ఏమంటున్నారు వినండి. అండి, ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది నా చిన్న. సో ఇది వాళ్ళ భార్య అనూష గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు దానికి సంబంధించి చాలా ఆవేదన పూరితమైనటువంటి ఆమె బాధ కూడా వర్ణాతీతం వాస్తవం. ఎందుకంటే వరుసగా కేసుల మీద కేసులు వేశారు, 4-5 రోజుల పాటు కోర్టులు, జైళ్ళని మొత్తం స్టేట్ అంతా తిప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే 14 రోజుల పాటు రిమైండ్, అట్లాగే యూఏపీఏ కింద చాలా కఠిన కారాగార శిక్ష పడేటట్టుగా చాలా సీరియస్ సెక్షన్స్. సో ఇక్కడ ఇంకోటి కూడా సోషల్ మీడియాలో రావణ్కి సంబంధించినటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది. కాకపోతే ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం యాస్టీస్గా మనం మాట్లాడలేము, బట్ ట్రోల్ అవుతున్నటువంటి కంటెంట్ ప్రకారం మనం చూస్తే ఏమనిపిస్తుంది అంటే, దేశం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం వచ్చేలాగా, దేశం అంటే గౌరవం ఉండాలి అని చెప్పే ఒక వ్యాఖ్యల్ని చిన్న బిట్స్ అండ్ పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి దాన్ని తప్పుగా పోర్ట్రే చేసే ఒక కార్యాచరణ ఏమైనా జరిగిందా అన్న చర్చ కూడా ఒక రకంగా జరుగుతుంది. మరోవైపు ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి విషయంలో ఖండించారు. మీరు పెట్టినటువంటి కేసులకు 4 కోట్ల బెయిల్స్ వచ్చిన అహంకారం చిల్లరైపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్పై ఇదంతా కూడా ఆయన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు, రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతుంది, ప్రజాస్వామ్య విలువలపై దాడి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు. అయితే ఈ ఖండనను కూడా మీరు ఏ విధంగా ఖండిస్తారు అని ఒక చర్చ. అంటే ఇటువంటి భాష, ఇటువంటి వ్యాఖ్యలు చేసే ప్రశ్న యూట్యూబర్ రావణ్ మీద అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ మీద మీరు ఎట్లా సమర్థిస్తారనే ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే సనాతన ధర్మం వైపు నిలబడినటువంటి సనాతనవాదులు ఇవాళ పెద్ద ఎత్తున ఖచ్చితంగా అటువంటి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మీరు. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక. నువ్వు ఏం చేస్తున్నారు మన క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు, దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో బాండ్ అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు. వీడికి ఇది
ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా, నెత్తికెత్తుకుంటుందా? రాముడిని తరిమేశాడా? సో నిజంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా సపోర్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రశ్న రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా ఇవాళ ట్రోల్ అవుతా ఉంది. దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. నిజంగా కూడా ప్రశ్న రావణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఎవరు సమర్థించరు. ఎందుకు అంటే వాస్తవానికి రామాయణమైనా మహాభారతమైనా లేకుంటే భాగవతం భారతాలు ఇవన్నీ కూడా మనకి మెయిన్ బేస్ అదే, మన హిందుత్వాకి మెయిన్ బేస్ అదే. కాబట్టి వాళ్ళ హిందూ వ్యతిరేకగా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఏ హిందుత్వాది ఖండించరు. కాకపోతే అది హిందుత్వమైనా లేదంటే క్రిస్టియానిటీ అయినా లేకుంటే ఇస్లాం అయినా ఖచ్చితంగా మనం ఇతర మతస్థులు అందరినీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరుల్ని గౌరవించాలి. మనం అవతల వ్యక్తుల్ని కించపరిచేటట్టుగా మాట్లాడటం, వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు. దీన్ని ఎవరు సమర్థించరు. కాకపోతే నిజంగా కూడా ఇవాళ ప్రశ్న రావణ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి నిజంగా యుఏపిఏ చట్టం కింద కేసులు నమోదవటాన్ని ఎట్లా చూడాలి? నిజంగా ప్రభుత్వం కక్ష సాధిస్తోందా? అదొక రకమైనటువంటి చర్చ జరుగుతోంది. లేదు ఈయన వ్యాఖ్యలను నిజంగా అంత స్థాయిలో శిక్షార్హమా? ఏం జరుగుతోంది మరి నిజంగానే ఇవాళ? ఎందుకు అంటే సహజంగా యాంటీ టెర్రర్కి సంబంధించిన లేకుంటే యాంటీ నక్సల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సహజంగా ఎన్ఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి ప్రశ్న రావణ్ విషయంలో ఇప్పటికే 14 రోజులు రిమాండు, అడ్వకేట్ శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఇప్పటికే 100 కేసులు రెడీగా ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఎన్ఐఏ కూడా ఎంతవరకు ఏమన్నా రంగంలో దిగే అవకాశాలు ఎంతవరకు ఉంటుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.